హర్షిత స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అధ్యాపకులకు సిబ్బందికి నమస్కారం. విద్యా సంవత్సరం 2023-24 ముగిసింది. అయితే ఈ విద్యా సంవత్సరం అంతా చాలా ఒడిదుడుకుల్లో, చాలా వేదనతో మీరు ఈ సంవత్సరం పూర్తి చేశారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అయితే లాస్ట్ వర్కింగ్ డే రోజు వరకు మీ జీతభత్యాలు ఇంతవరకు చెల్లించలేదు. మీ కంత్రి కరస్పాండెంట్ నందిగం లక్ష్మీ హర్షిత మరియు నందిగం ముత్యాల రాణి. దానికి కారణాలు కూడా మీకు తెలుసు. ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇచ్చేస్తున్నానని చెప్పి ఎన్నోసార్లు మాయమాటలు చెప్పి మీతోటి సంవత్సరం అంతా ఊడిగం చేయించుకుంది. కానీ చివరి రోజున జీతాలు తీసుకొని ఆనందంగా వేసవి సెలవులకి ఇళ్ళకి వెళ్ళాల్సిన మీరు వేదనతో, బాధతో జీతాలు ఇంకా ఇస్తుందని చకోర పక్షి వర్షం కోసం ఎదురు చూసినట్టుగా ఎదురు చూస్తున్నారు. కానీ మీ ఆశలు నెరవేరలేదు. కొద్ది రోజు పరారీలో, కొద్ది రోజు మాయమాటలతో, కొద్ది రోజు కట్టుకథలతో సంవత్సరం అంతా వెళ్ళబుచ్చింది. అధ్యాపకులు జీతాలు అడిగితే వాళ్ళ మీద లేనిపోని అభాండాలు వేసి, నీలాప నిందలు వేసి తిట్టి వెళ్ళగొడుతోంది ఈ నీచురాలు. పని అయిపోగానే ఏదో సామెత చెప్తారు కదా, ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగాక బోడిమల్లన్నా అని అధ్యాపకులందరినీ చాలా నీచాతి నీచంగా, నిస్సిగ్గుగా వెళ్ళగొట్టి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది ఈ నీచురాలు నందిగం రాణి. ఈ పరిస్థితుల్లో మీరందరూ సంఘటితంగా మీ జీతం కోసం పోరాటం చేసి సాధించుకోవాలి. మొన్ననే ఒక అధ్యాపక మిత్రుడు ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు. నేను సబ్జెక్ట్ చాలా బాగా చెప్తాను, నాకు ఇప్పుడు వచ్చిన 10th క్లాస్ రిజల్ట్లో నా విద్యార్థులు ఇద్దరికి 100కి 100 మార్కులు వచ్చాయి నా సబ్జెక్టులో అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు. అయితే ఆ అధ్యాపకుడికి ఈ నందిగం రాణి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? నువ్వు చెప్పేదేంటి, పిల్లలు కష్టపడి చదువుకున్నారు, కష్టపడి మేము మేనేజ్మెంట్ వాళ్ళకు అండగా ఉన్నాము, అంతేగాని నువ్వు చెప్పిందేంటి, నీ పాటి చదువు మా అమ్మాయి కూడా చెప్తుంది, అదే కిలాడి కంత్రి కరస్పాండెంట్, జూనియర్ కరస్పాండెంట్. ఓసి నందిగం ముత్యాల రాణి, నీకో సవాల్. మీ దగ్గర ఉన్న అధ్యాపక బృందాన్ని, అలాగే నీ కంత్రి కూతురిని ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పమను, లేదా ఏదో ఒకటి ఫస్ట్ క్లాస్లో ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పమను. కాన్ఫిడెంట్గా ఎవరు చెప్తారు? నీ కూతురు బతికేంటి, నీ బ్రతికేంటి, మీ క్వాలిఫికేషన్లు ఏంటి, చిట్టాలన్నీ ఉన్నాయి మన దగ్గర. మీ అధ్యాపకులకి తెలుసు. వాళ్ళని అలా తూలనాడడం నీ నీచ సంస్కృతికి నిదర్శనం. అధ్యాపకులారా, మీరు ధైర్యాన్ని కోల్పోకండి. ఏదో అంటారు కదా, ఏనుగు అలా పోతుంటే కుక్కలు అనేక మొరుగుతుంటాయని. అక్కడ 3 గజి కుక్కలు ఉన్నాయి. చేతకాక అరుపులు అరుస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ ఏమీ లేకుండా విద్యను వ్యాపారంగా చేసి విద్యార్థుల జీవితాలతోటి, అధ్యాపకుల జీవితాలతోటి, తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి ధన రాక్షసుల్ని, ఆర్థిక ఉగ్రవాదుల్ని విద్యా వ్యవస్థ నుంచి దూరంగా ఉంచాలి. అది అధ్యాపకులుగా మీ బాధ్యత. ఇలాంటి నీచుల దగ్గర పనిచేసి వాళ్ళని పోషించి మనము బలి కావడం కన్నా వాళ్ళని బహిష్కరించాలి. ఈ విద్యా సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరంలో అధ్యాపకులందరూ నందిగం రాణిని, హర్షిత విద్యా సంస్థల్ని బహిష్కరించండి. ఎందుకంటే వాళ్ళకి విలువలు లేవు, నీతి, జాతి, సంస్కృతి లేదు. అలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తే మీ స్థాయి, మన స్థాయి అధ్యాపక వృత్తికే కళంకం. ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. నమస్కారం.